హాయ్ ఎవ్రీవన్, ఈ మినీ బ్లాగ్లో గులాబీ మొక్కలకి గులాబీ పూలు ఎక్కువగా రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. వాటిని పాటించండి. గులాబీ పూలు చాలా ఎక్కువగా పూస్తాయి. మొక్క కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. గులాబీ పూలు పూసి వాడిపోయిన పువ్వులు ఉంటాయి కదా, వాటిని కట్ చేస్తూ ఉండాలి. అలాగే ఎండిపోయిన కొమ్మలను కూడా కట్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ కొమ్మలు ఉన్నాయి చూడండి, మన గులాబీ మొక్కలు కింది సైడ్ నుండి కొన్ని కొమ్మలు వస్తాయి. వీటిని మేల్ కొమ్మలు అంటారు. ఈ కొమ్మలకి ముళ్ళులు అయితే చాలా ఎక్కువగా వస్తాయి, కాకపోతే పువ్వులు అయితే రావు. అదే పువ్వులు పూసే కొమ్మలకైతే ముళ్ళులు తక్కువగా ఉంటాయి. పువ్వులు పూయని కొమ్మలకి ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి. వీటిని చూసి కట్ చేస్తూ ఉండాలి. అలాగే వాటర్, గులాబీ మొక్కల దగ్గర ఉన్న మట్టి మొత్తం ఎండిపోయాక మాత్రమే వాటర్ పోస్తూ ఉండాలి. ఇలా తడిగా ఉన్నప్పుడు వాటర్ పోయకూడదు. అలాగే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఎరువు ఇస్తూ ఉండాలి. మీకు ఈ వీడియో ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే నా ఛానల్ లాంగ్ వీడియో ఉంది, దాన్ని ఒకసారి చూడండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్